అలాగా ఉంటుంది. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇంట్రొడక్షన్ లవ్లీ ఇచ్చేసింది. సో ఇవాళ మేము చేసేది ఏంటంటే దొండకాయ డీప్ ఫ్రై క్రిస్పీగా ఎలా చేయాలో సో ఈ వీడియోలో చూసేద్దాం. సో చూడటమే కాకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం అండ్ అట్ ది సేమ్ టైం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ గ్రామ్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం. సో సమ్మర్ వచ్చేసింది కదా, సో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ కూడా అలవాటు చేయండి. అట్ ది సేమ్ టైం మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు వాళ్ళని అస్సలు అలౌ చేయనీకండి. గ్రామ్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. రైస్ ఫ్లోర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ యూస్ చేసుకుంటున్నాను నేను. 250 గ్రామ్స్ దొండకాయలు తీసుకుంటే 3 టేబుల్ స్పూన్ నేను ఎలా మెజర్ చేస్తున్నానో అలా మీరు కూడా మెజర్ చేసుకుంటే ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. సో తర్వాత నేనైతే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. అండ్ దెన్ నేను వచ్చేసి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి. అండ్ తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ క్లిప్ నేను ఇంకా మనం మాట్లాడుకుందాం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. నాకైతే వీడియోస్ తీయడానికి అస్సలు టైం లేదు. సో ఇంకా నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానికి బాగా ట్రై చేస్తాను. సో నా నుంచి మీరు ఏ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడు రెసిపీలోకి వచ్చేసి మందపాటి కడాయి తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని ఆ దొండకాయ అందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ డౌన్ బిలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.